గుడ్ న్యూస్ గైస్, మరి ఏపీకి సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డేట్ అయితే రావడం జరిగింది. సో ఫైనల్గా మీరు ఎదురు చూస్తున్న డేట్ అయితే రావడం జరిగింది. సో మీ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే సో ఏపీకి సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది ఫైనల్ డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అవును గైస్, ఎస్టర్డే నిన్న ఫైనల్ డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు స్క్రీన్ పైన సో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలను ప్రకటించడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అనేవి మార్చి 1న ప్రారంభమయ్యాయి అండ్ సెకండ్ ఇయర్ పరీక్షలు వచ్చేసి మార్చి 3వ తేదీన ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్ష మార్చి 19న అండ్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 20వ తేదీన అయిపోవడం జరిగింది. సో ఆ వెంటనే బోర్డు వాళ్ళు వచ్చేసి మీ యొక్క పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అలాగే ఇప్పుడు పేపర్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక వాళ్ళు ఫలితాలను రిలీజ్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ అందరిది కరెక్షన్ అనేది కంప్లీట్ అయింది అండ్ 1కి 3 సార్లు అయితే చెక్ చేస్తున్నారు అనమాట రిజల్ట్స్ ఈసారి. అండ్ అలాగే ఈసారి చాలామంది పాస్ అయ్యారని అంటున్నారు. సో ఈసారి పాస్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే. సో ఇక రిజల్ట్స్ అనేవి వచ్చేసి ఎప్పుడు వస్తాయి అనుకుంటే ఇవి వచ్చేసి మనకు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి పాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 2023-2024లో రిజల్ట్స్ వచ్చిన డేట్ అనేది ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ అనేది మనకు ఏప్రిల్ 12 అనేది రిలీజ్ చేస్తున్నారు అండ్ అలాగే ఈ ఇయర్ కూడా మనకు రిజల్ట్స్ అనేవి 2025 రిజల్ట్స్ కూడా మనకు ఏప్రిల్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది ఎప్పుడు అండ్ ఎలాగ ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో మరి ఏప్రిల్ 12 లేదా 13వ తేదీలో ఏపీ ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో 2024లో కూడా ఏప్రిల్ 12న అండ్ 2023లో ఏప్రిల్ 26న, 2022లో జూన్ 22న, 2021లో జూలై 20న ఇలా మనకు ఫలితాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ వచ్చేసి మనకు ఏప్రిల్ 12 ఆర్ 13 ఈ 2 డేట్లో పక్కా మనకు రిజల్ట్స్ అయితే విడుదలైతే అయ్యే అవకాశం అయితే ఉంది. సో అండ్ అలాగే మనకు రీవాల్యుయేషన్ కూడా స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడుకోకుండా సో దానికి కూడా రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. సో ఒకవేళ ఎవరైతే ఇంకా నాకు ఎక్కువ మార్కులు అయితే వస్తాయని అనుకుంటున్నారో సో వాళ్ళు రీవాల్యుయేషన్ కోసం పెట్టుకోవచ్చు. సో దానికోసం మీరు 100 రూపీస్ అయితే పే చేయాలి మీ కాలేజీకి వెళ్ళేసి. సో అక్కడ పే చేస్తే మీకు మళ్ళీ రీవాల్యుయేషన్ అనేది జరుగుతుంది, మళ్ళీ మీకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో ఇది మరి ఇది అయితే టాపిక్ అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అయితే కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.